ఓం శాంతి. ఈరోజు బాబా చెప్తున్నారు, 3 మాటలు సమాప్తి చేసి ఒక మాట మాట్లాడండి. 1 వై ఎందుకు, 2 వాట్ ఏమిటి, 3 వాంట్ కావాలి. ఈ 3 మాటలను సమాప్తి చేసి ఒక మాట మాట్లాడండి. ఎందుకు అనే మాట వస్తే ఓహో అనండి. ఏమిటి అనే మాట వచ్చినా ఓహో అనండి. ఓహో అనటం వస్తుంది కదా. ఓహో బాబా, ఓహో నేను, ఓహో డ్రామా. కేవలం ఓహో అనే మాట అంటే ఈ ఎందుకు, ఏమిటి, కావాలి అనే ఈ 3 మాటలు సమాప్తి అయిపోతాయి. బాబా చెప్తున్నారు, యోగి ఆత్మ అంటే ప్రతి విషయంలో సమానత ఉంచుకునేవారు. సమానత ఉన్నప్పుడే బాబా నుండి ఆశీర్వాదాలు లభిస్తాయి. పరివారం నుండి కూడా ఆశీర్వాదాలు లభిస్తాయి. ఎలా అయితే మీరు బాబాతో సంబంధం పెట్టుకుంటున్నారో అలాగే ఈశ్వరీయ పరివారంతో కూడా సంబంధం పెట్టుకోవటం చాలా అవసరం. బాబా చెప్తున్నారు, బాబా అయితే నావాడు, నేను బాబావాడిని అనుకోకండి. ఇది కూడా పాస్విత్ ఆనర్ అయ్యేవారి గుర్తు కాదు. కల్పమంతా మొదటి నెంబర్ ఆత్మ అయిన బ్రహ్మబాబాతో మరియు ఈశ్వరీయ పరివారంతో సంబంధ సంపర్కంలోకి తప్పకుండా రావాలి. కనుక బాబాతో సంబంధం పెట్టుకోవటం ఎంత అవసరమో అదేవిధంగా ఈశ్వరీయ పరివారంతో సంబంధం పెట్టుకోవటం కూడా అంతే అవసరం. ఎందుకంటే మీరు సన్యాసి ఆత్మలు కాదు, ఋషి ముని ఆత్మలు కాదు. మీరు అన్నింటినీ వదిలేసేవారు కాదు, అందరినీ వదిలేసేవారు కాదు. కానీ విశ్వాత్మలకి తోడు అయ్యేటువంటి ఆత్మలు. విశ్వానికి దూరంగా ఉండేవారు కాదు, విశ్వ కళ్యాణకారులు. బ్రాహ్మణాత్మల విషయం వదిలేయండి. బ్రాహ్మణాత్మలతోనే కాదు, బ్రాహ్మణాత్మల పరివర్తనే కాదు, ప్రకృతిని కూడా పరివర్తన చేసే సహాయకారులు మీరు. కనుక బాబా ప్రేమ నుండి ఎలాగైతే మీరు తొలగలేరో అలాగే పరివారం యొక్క అవినాశి ప్రేమ అనే దారం నుండి కూడా తొలగలేరు. మీరు విజయ రత్నాలు కనుక ఎప్పుడూ ఈ ప్రేమ యొక్క దారం నుండి తొలగలేరు. అందువల్లనే బాబా చెప్తున్నారు, ఎప్పుడూ కూడా ఏ విషయంలోనైనా, ఏ స్థానంతోనైనా, ఏ సేవతోనైనా, ఏ సహయోగితోనైనా దూరంగా ఉండి నా స్థితిని మంచిగా చేసుకుని చూపిస్తాను అనే సంకల్పం చేయకండి. మేము వీరితో ఉండలేకపోతున్నాం, వారితో ఉంటాము, ఈ స్థానంలో ఉన్నతి జరగదు, వేరే స్థానంలో జరుగుతుంది, ఈ సేవలో విఘ్నాలు ఉన్నాయి, వేరే సేవ అయితే మంచిగా ఉంటుంది. ఇవన్నీ పరివారం నుండి దూరం చేసే విషయాలు. ఒక్కసారి మీరు దీనిని అలవాటు చేసుకుంటే ఆ అలవాటు మిమ్మల్ని ఏ స్థానంలో కూడా స్థిరంగా ఉండనివ్వదు.
బుద్ధిని ఏకాగ్రంగా కూడా ఉండనివ్వదు. ఎందుకంటే మీ బుద్ధికి మారిపోవటం అలవాటైపోయింది. ఇది కూడా ఒక బలహీనత, ఉన్నతి కాదు. కనుక బాబా చెప్తున్నారు, బాబాపై ప్రేమ ఎంత ఉన్నతంగా ఉంచుకుంటున్నారో అలాగే పరివారం పట్ల కూడా ప్రేమను ఉంచుకోండి. ప్రతి సహయోగిలో, ప్రతి స్థానంలో, ప్రతి సేవలో ఏవో ఒక విఘ్నాలు ఉంటాయి. కానీ ఆ సేవ నుండి తొలగకూడదు, ఆ స్థానం నుండి తొలగకూడదు, ఆ సేవా సహయోగి నుండి తొలగకూడదు. ఒక స్థానంలో ఉంటే ఉన్నతి జరగదు, ఒక సహయోగితో ఉంటే ఉన్నతి జరగటం లేదు అని భావించి మీరు వేరే వేరే స్థానాలకి, వేరే వేరే వ్యక్తుల దగ్గరికి వెళ్ళినా బాబా చెప్తున్నారు, వీటి ద్వారా మీరు ఇంకా భ్రమించటం అలవాటు పడిపోతారు. ఎక్కడ స్థిరంగా ఉండలేరు. ఎందుకంటే ఏ స్థానంలోనైనా, ఏ సేవలో అయినా, ఏ సహయోగి దగ్గరైనా ఏదో ఒక లోపం, విఘ్నాలు ఉంటాయి. కనుక బాబా పరివారం అంటే ఆత్మిక పరివారం. కనుక ఈ పరివారంతో ప్రేమ పెట్టుకుంటూ మీరు ఉన్నతితో ముందుకు వెళ్ళాలి. బాబా చెప్తున్నారు, సదా మీరు శుభమైన ఆశ పెట్టుకోండి, నిరాశావాదులు అవ్వకండి. మీతో మీరు, ఇతరులతో సేవతో నిరాశ అవ్వకండి. మనస్సుని కూడా బలహీనం చేసుకోకండి. విశాల హృదయులుగా అవ్వండి. సదా దయా హృదయం పెట్టుకోండి, పెద్ద హృదయం పెట్టుకోండి. ఏ బలహీన సంస్కారాన్ని ధారణ చేయకండి. బాబా చెప్తున్నారు, మీరు ఏ విషయంలో కూడా నిరాశ అవ్వద్దు. సేవతో కానీ, మీతో మీరు కానీ, ఇతరులతో కానీ నిరాశ అవ్వకండి. బలహీన సంస్కారాలను ధారణ చేయకండి. సదా శుభ ఆశలు పెట్టుకుంటూ ఆశావాదులుగా ఉండండి అని చెప్తున్నారు బాబా. బాబా చెప్తున్నారు, శ్రేష్ఠ ఆత్మలైన మీరు పరమాత్మ ప్రేమతో కష్టం లేకుండా పురుషార్థంలో ముందుకెళ్ళిపోవాలి. పురుషార్థం అనేది చాలా సహజం. కానీ ఎందుకు కష్టం అనిపిస్తుంది అంటే పరమాత్మకి మీకు మధ్యలో ఏదో ఒక విషయం వస్తుంది. దీని కారణంగా కష్టం అనిపిస్తుంది. బాబా ప్రేమలో లీనమైపోతే ఏ విషయంలో కూడా మీకు కష్టం అనిపించదు అని చెప్తున్నారు బాబా. బాబా చెప్తున్నారు, బాబా ఇచ్చినటువంటి ఖజానాను మీరు ఎంతెంతగా కార్యంలో ఉపయోగిస్తూ ఉంటారో అంతగా శక్తి పెరుగుతూ ఉంటుంది, ఖజానా పెరుగుతూ ఉంటుంది. నాది అనుకుంటే ఆ ఖజానా అక్కడితో సమాప్తి అయిపోతుంది. బాబా చెప్తున్నారు, సదా మీ మస్తకంపై బాబా చేయి ఉన్నట్లుగా అనుభవం చేసుకుంటూ నడవండి. ఎందుకంటే ఎవరి శిరస్సుపై బాబా చేయి ఉంటుందో వారు సదా వరదానం యొక్క అనుభవం ద్వారా అన్ని విషయాలలో రక్షణగా ఉంటారు. బాబా చెప్తున్నారు, బాబా యొక్క వరదాని హస్తం ప్రతి విషయంలో మీకు రక్షణ సాధనం. బాబా యొక్క వరదాని హస్తమే అన్నింటికంటే పెద్ద రక్షణ.
ఈ రక్షణలో మీరుంటే ఏది కూడా, ఏ వ్యక్తి, ప్రకృతి, ఏ సాధనం, ఏది కూడా, ఏ మాయా రూపం కూడా మనల్ని ఏమీ చేయలేదు. కనుక బాబా చెప్తున్నారు, ప్రతి సమయం బాబా యొక్క వరదాని హస్తం మీ తలపై ఉన్నట్లుగా అనుభవం చేసుకుంటూ నడవండి. శివబాబా చెప్తున్నారు, ప్రతి సమయం మీరు ఉత్సాహ ఉల్లాసాలతో ఉండండి. బాబా సమానంగా తయారవ్వాలి అనేటువంటి ఉత్సాహ ఉల్లాసాలను ఎప్పుడు కూడా తగ్గించుకోకండి. బాబా చెప్తున్నారు, ఒక్క విషయం ధ్యాసలో పెట్టుకోండి. కేవలం బాబా ఇచ్చే ప్రాప్తులు, బాబా ఇచ్చే ఖజానాలు, ఇంకేమీ మీ జ్ఞాపకం రాకూడదు. బాబా ఇచ్చేటువంటి వెరైటీ ప్రాప్తులు, వెరైటీ ఖజానాలు, వెరైటీ సంబంధాలు, వెరైటీ సంతోషకరమైన విషయాలు, ఇవి సదా స్మృతిలో ఉంచుకోండి. బాబా మరియు మీరు, ఇదే మీకు రక్షణ రేఖ. ఈ స్మృతి రేఖ నుండి బయటికి వెళ్ళకండి. ఈ స్మృతి అనే రేఖయే పరమాత్మ ఛత్రఛాయ. బాబా మరియు నేను, ఈ స్మృతి రేఖయే పరమాత్ముడి యొక్క ఛత్రఛాయ. ఎప్పటి వరకు ఈ ఛత్రఛాయ అనే రేఖ లోపల ఉంటారో అప్పటి వరకు మాయ రావటానికి సాహసించదు. ఎప్పుడైతే బాబా ఛత్రఛాయలో ఉంటారో, బాబా స్మృతి అనేటువంటి ఛత్రఛాయ ద్వారా శ్రమ, అవాంతరాలు, విఘ్నాలు అనేటువంటి విషయాలే మీకు ఉండవు. ఈ విషయాలంటే ఏంటో తెలియని వారిగా అయిపోతారు. బాబా చెప్తున్నారు, సత్యయుగం ఆదిలో ఆత్మలకి వికారాలంటే ఏంటో తెలియదు, దుఃఖం అంటే ఏంటో తెలియదు, మాయ అంటే ఏంటో తెలియదు. అలాగే సంగమయుగంలో ఎవరైతే బాబా మరియు నేను ఈ స్మృతి అనే ఛత్రఛాయలో ఉంటారో వారికి కూడా శ్రమ, అవాంతరాలు, విఘ్నాలు అనేటువంటి మాటలంటే ఏంటో తెలియని వారిగా అయిపోతారు. కనుక బాబా చెప్తున్నారు, ఈ స్మృతి అనేటువంటి ఛత్రఛాయ నుంచి ఎప్పుడు బయటకు రాకండి. బాబా హృదయంలో ఉండండి. బాబా హృదయం ఎలాంటిది అంటే చాలా ప్రకాశవంతమైనది మరియు శక్తివంతమైనది. ఎప్పుడైతే మీరు బాబా హృదయంలో ఉంటారో ఆ హృదయంలోకి మాయ రాదు. శ్రమ నుంచి కూడా రక్షించబడతారు. ఇంట్లో కూర్చుని ఉండగానే బాబా మీకు లభించారు కనుక బాబా ఛత్రఛాయలో నిరంతరం ఉంటూ బాబా యొక్క రక్షణ పొందండి. శివబాబా చెప్తున్నారు, మీరు బాబాకి చాలా ప్రియమైన పిల్లలు, గారాబమైన పిల్లలు. మీ బుద్ధిని చాలా జాగ్రత్తగా స్పష్టంగా ఉంచుకోండి. ఏదైనా బలహీనత ఉన్నా ఆ బలహీనత యొక్క విషయాన్ని మీ బుద్ధి నుండి తీసేయండి. ఎందుకంటే మీలో ఉన్నటువంటి బలహీనత గురించి ఆలోచిస్తూ ఆ విషయాలను మీ బుద్ధిలో ఉంచుకుంటే మీ బుద్ధి స్పష్టంగా ఉండదు. బాబా ఇచ్చేటువంటి ప్రేరణ మీరు పొందాలి అంటే మీ బుద్ధి చాలా స్పష్టంగా ఉండాలి. ఒకవేళ మీ బుద్ధి రకరకాల విషయాలతో
రకరకాలైనటువంటి స్థితుల్లో ఉన్నప్పుడు బాబా ద్వారా మీకు ఏదైతే ప్రేరణ లభిస్తుందో దాంట్లో కల్తీ వచ్చేస్తుంది. అలాగే ఒక్కొక్కసారి బాబాని మీరు ఏదో ఒక విషయం గురించి అడుగుతూ ఉంటారు. దానికి బాబా జవాబిస్తారు. అయితే ఆ జవాబును కూడా మనం క్యాచ్ చేయాలి అంటే బుద్ధిని చాలా స్పష్టంగా ఉంచుకోవాలి. ప్రతి సమయం మనకి బాబా సహాయం చేస్తున్నారు, జవాబిస్తున్నారు. కానీ ఆ జవాబు మీరు ఒక్కొక్కసారి అందుకోలేకపోతున్నారు. కారణం ఏంటంటే బుద్ధిలో ఏదో ఒక కల్తీ వచ్చేస్తుంది. అప్పుడప్పుడు కొంతమంది పిల్లలు ఏమనుకుంటున్నారంటే, సేవ అయితే మేము చాలా చేస్తున్నాం, నేను సదా సహాయకారిని అని బాబా యొక్క ప్రతిజ్ఞ. కానీ ఈ సేవలో నాకు బాబా సహాయం చేయటం లేదు, సఫలత నాకు ఎందుకు తక్కువ వచ్చింది, బాప్దాదా ఎందుకు సహయోగం చేయలేదు అనుకుంటున్నారు. ఇంకా ఏమనుకుంటున్నారు, ఈ సేవలో బహుశా నేను యోగ్యుణ్ణి కాదేమో, నేను బలహీనుణ్ణి, సేవ చేయలేను, ఇలా వ్యర్థం ఆలోచిస్తున్నారు. కొంతమంది పిల్లలు సేవలో సహాయం కొరకు బాబా ముందు సంకల్పం కూడా చేస్తున్నారు. బాబా సహాయం చేయలేదు అనుకుంటున్నారు. కానీ బాబా దగ్గర సంకల్పం చేసేటువంటి విధి ఏంటంటే స్వచ్ఛమైన మనస్సుతో చేయండి. స్వచ్ఛమైన మనస్సుతో మీరు ఏదైతే బాబా ముందు సంకల్పం చేస్తారో ఆ సేవా సమయంలో ఆ సంకల్పానికి బాప్దాదా విశేషంగా సహాయాన్ని చేయిస్తారు. ఏదో ఒక విధితో తన సహాయాన్ని అందిస్తారు. కానీ ఏ సేవలోనైనా మనం బాబా సహాయం పొందాలి, సఫలత పొందాలి అంటే విధి ఏంటంటే ఎటువంటి కష్టమైన సేవైనా కానీ బుద్ధితో ఆ సేవను బాబాకు అర్పణ చేసేయండి. నేను చేశాను, సఫలత రాలేదు అంటున్నారు. నేను అనేది మీకు ఎక్కడి నుంచి వచ్చింది? మీకు ఆ సేవలో సఫలత ఎందుకు రాలేదు? అక్కడ విధిని మర్చిపోయారు. ఆ సేవను బాబాకి అర్పణ చేయటం లేదు, నేను చేస్తున్నాను అనుకుంటున్నారు. ఎప్పుడైతే నేను చేస్తున్నాను అనే విధితో మీరు సేవ ప్రారంభిస్తారో ఆ సేవలో బాబా సహాయం అందదు, సఫలత కూడా రాదు. చేసి చేయించే బాబాది బాధ్యత అని మర్చిపోయి మీపై బాధ్యత పెట్టుకుంటున్నారు. ఈ పొరపాటు చేస్తున్న కారణంగా మీకు సఫలత కూడా రావటం లేదు. ఏ సేవలోనైనా ఇది బాబా సేవ, బాబా తప్పక చేస్తారు, ఇలా బాబాను ముందు పెట్టుకోండి. స్వయాన్ని ముందు పెట్టుకోకండి. నేను చేస్తున్నాను అనుకోకండి, నేను చేయాలి అనుకోకండి. చేసి చేయించేవారు బాబా, బాబా చేయిస్తున్నారు, బాబా చేస్తున్నారు, ఇలా బాబాని ముందు పెట్టుకోండి. నేను ఇది చేశాను అని ఎప్పుడైతే మీ నోటి నుంచి నేను అనేటువంటి మాట వచ్చిందో సఫలత దూరం అయిపోతుంది, బాబా సహయోగం సమాప్తి అయిపోతుంది. కనుక సేవలో సఫలత పొందాలి అంటే విధి మనం చేసే ప్రతి సేవను బాబాకు అర్పణ చేసేయాలి. మరలా బలహీన సంకల్పాలు కూడా చేయకండి. నేను యోగ్యుణ్ణి కాదేమో, నేను చేయలేనేమో, ఇలాంటి బలహీన సంకల్పాలు కూడా మీకు సఫలతనిప్పించు. ఒకటి, నేను చేస్తున్నాను అనే భావన రాకూడదు. రెండవది, నేను చేయలేనేమో అనే బలహీన సంకల్పం కూడా మీకు రాకూడదు. బాప్దాదా మీకు సేవలో సహయోగి, బ్రాహ్మణ పరివారం సహయోగి,
డ్రామా సహయోగి, సంగమయుగి సమయం సహయోగి, ఇవన్నీ మీ సఫలతలకు ఆధారం. కనుక మీరు ఏ విషయంలో కూడా బలహీనం అవ్వకండి, నిరాశ చెందకండి. బాబా సహయోగిగా ఉన్నారు, బ్రాహ్మణ పరివారం సహయోగిగా ఉన్నారు, డ్రామా సహయోగిగా ఉంది, సంగమయుగం యొక్క సమయం సహయోగిగా ఉంది. ఇలా మీరు నలువైపుల నుంచి కూడా చాలా శక్తిశాలి ఆత్మలు, శక్తివంతులు. ఇలా అన్నీ సహయోగిగా నలువైపులా సహయోగం ఉన్నప్పుడు మీరు ఎందుకు కదులుతున్నారు? సఫలత రాదేమో అని వ్యర్థ సంకల్పం ఎందుకు చేస్తున్నారు? కనుక మీరు బాధ్యత బాబాకి ఇచ్చేయండి. పొరపాటును కూడా ఆ బాధ్యత మీరు తీసుకోకండి. అప్పుడు సఫలత మీ చరణాల దగ్గరకు వచ్చేస్తుంది, మీ కంఠహారం అయిపోతుంది, మీ పాదాలు తాకుతుంది. సఫలత అనేది బ్రాహ్మణాత్మలకి తప్ప ఎవ్వరికీ లభించదు. ఎందుకంటే సఫలత అనేది బ్రాహ్మణాత్మలకి సంగమయుగం యొక్క వరదానం. మీరు చేయాల్సింది ఏం లేదు. బాబా యొక్క బాధ్యతను మీపై పెట్టుకోండి, సేవా బాధ్యతను తీసుకోండి. ఆ సేవా బాధ్యతను తీసుకుంటూ ఆ సేవను బాబాకి అర్పణ చేసేసి ఆ బాధ్యతని బాబాకు వదిలేయండి, మీపై పెట్టుకోకండి. అర్థమైందా? మీపై పెట్టుకుంటే మీకు సఫలత రాదు. బాధ్యత తీసుకోండి, కానీ ఆ సేవ చేయండి, కానీ బాధ్యత బాబాకి ఇచ్చేయండి. ఆ సేవను బాబాకి అర్పణ చేసేయండి. అంతే, సేవలో తప్పనిసరిగా సఫలత వచ్చేస్తుంది. మీరు ఉత్సాహ ఉల్లాసాలతో ఎగురుతూ ముందుకెళ్ళిపోండి, ఆగిపోకండి. స్వసేవైనా విశ్వసేవైనా ఏదో ఒక సేవలో మీరు తత్పరులై ఉండాలి. శరీరాన్ని బుద్ధిని కూడా ఖాళీగా ఉంచకూడదు. ఎందుకంటే మీరు నెంబర్ 1 ఈశ్వరీయ విద్యార్థులు, నెంబర్ 1గా అయ్యేవారు. కనుక మనస్సుతో, బుద్ధితో, శరీరంతో బిజీగా ఉండాలి, ఎప్పుడూ ఖాళీగా ఉండకూడదు. మీరు నిమిత్తమైనటువంటి విశేషమైనటువంటి సేవాదారి ఆత్మలు. కనుక నెంబర్ 1 ఈశ్వరీయ విద్యార్థులు అంటే మీ విశేషత ఏంటంటే ఏ విషయంలో కూడా ఖాళీగా ఉండకూడదు. శరీరంతో బిజీగా ఉండాలి, మనస్సుతో బిజీగా ఉండాలి, బుద్ధితో బిజీగా ఉండాలి. ఈ విషయాన్ని అండర్లైన్ చేసుకుంటే సహజంగానే అలసట లేని వారిగా అయిపోతారు. మేము చాలా పని చేసాం, శరీరంతో అలసిపోయాం అనుకోకండి. బుద్ధితో చాలా ఆలోచనలు చేసేసాం, అలసిపోయాం అనుకోకండి. మనస్సు అన్నింటిపై ఉపయోగిస్తున్నాం, మనస్సుని కేంద్రీకృతం చేయలేకపోతున్నాం అని మనసుతో అలసిపోకండి. ప్రతి సమయం ఏదో ఒక సేవలో బిజీగా ఉండండి. అప్పుడు మీరు నెంబర్ 1 అయిపోతారు అని చెప్తున్నారు బాబా. శివబాబా చెప్తున్నారు, ఎక్కడైతే బాబా తోడు ఉంటుందో, బాబాను ఆధారంగా చేసుకుంటారో పిల్లలు, అక్కడ పిల్లలు ఎగిరేకల్లో ముందుకెళ్ళిపోతారు, తక్కువ అవ్వరు, అనేక రెట్లు ఉన్నతి జరుగుతూ ఉంటుంది. కనుక బాబా ఆధారమే మనకి సాధన. ఈ సాధన ఎప్పుడు మర్చిపోకండి. బాబా చెప్తున్నారు, సేవలో ఏ విధిని మనం పాటించాలి, ఏ ధ్యాస ఉంచుకోవాలి అంటే తక్కువ ఖర్చు ఎక్కువ ఫలితం. మనం ఏ సేవ చేస్తున్నా చాలా ఉన్నతంగా ఉండకూడదు,
చాలా నీచంగా కూడా ఉండకూడదు, మధ్యస్థంగా ఉండాలి. ఈ విధి ద్వారా సేవ చేస్తే చాలా ఉన్నత స్థితిని పొందగలుగుతాం. ఎక్కువ సఫలతని, తక్కువ ఖర్చులో ఎక్కువ సఫలతని మనం పొందగలుగుతాం. శివబాబా చెప్తున్నారు, బాబా చెప్తున్నారు, మీరు శ్రేష్ఠాత్మలు. శ్రేష్ఠాత్మలు అంటే బాబా యొక్క శ్రీమతంపై నడిచేటువంటి ఆత్మలు. శ్రీమతం అంటే శ్రేష్టమైనటువంటి సలహా. ఆ సలహా ద్వారా మీరు నడుస్తున్నప్పుడు బాబా నుంచి యథార్థమైనటువంటి సహయోగాన్ని మీరు పొందుతారు. బాబా చెప్తున్నారు, పురుషార్థంలో తీవ్రంగా ముందుకెళ్ళండి, సోమరితనంలోకి వెళ్ళకండి. సోమరితనం, నిర్లక్ష్యం ఇవే మనల్ని పురుషార్థం నుంచి కిందకి తీసుకొచ్చేస్తున్నాయి. కనుక బాబా చెప్తున్నారు, పురుషార్థంపై పూర్తి ధ్యాస పెట్టుకోండి. యథార్థమైనటువంటి జ్ఞాని ఆత్మలుగా అవ్వండి. యథార్థ జ్ఞానాన్ని మనం పొంది అనేక ఆత్మలకు ఇవ్వటమే సంపాదనకు ఆధారం. మీరు శిక్షకులుగా అయ్యి యథార్థ జ్ఞానాన్ని ఆత్మలందరికీ శిక్షణ రూపంలో ఇస్తే సంపాదన జమ అవుతుంది. నిమిత్త ఆత్మలైనటువంటి మీరు ఎవరికైనా శిక్షణ ఇచ్చేటప్పుడు పరిశీలించుకోండి, నేను ఇచ్చే శిక్షణ వారి సంపాదనకు ఆధారం అవుతుందా లేక పడేయటానికి ఆధారం అవుతుందా? పరిశీలన చేసుకుని మీరు ఆత్మల్ని ముందుకు తీసుకెళ్ళండి. ఏ కర్మైనా త్రికాలదర్శి అయి చేయండి అని చెప్తారు కదా, అలాగే మీరు జ్ఞానాన్ని అందించేటప్పుడు కూడా నేను ఏ విధంగా ఆత్మలకి జ్ఞానాన్ని అందిస్తున్నాను, నా ద్వారా ఆ ఆత్మలకి ఎలాంటి ఉన్నత జరుగుతుంది అనేది పరిశీలన చేసుకుని వాళ్ళకి ఆ రకంగా జ్ఞానాన్ని అందివ్వండి. బాబా చెప్తున్నారు, బాబా మాలను ఎప్పుడు గుచ్చుతారు అంటే అందరూ మనకి సమీపత వచ్చినప్పుడే గుచ్చుతారు. అలాగే బాబా చెప్తున్నారు, బాబా మాలలో మణిగా కావాలి అంటే ప్రతి మణికి 3 సర్టిఫికెట్లు ఉండాలి. ఒకటి, ఆ మణి బాబాకి ప్రియంగా ఉండాలి. 2, బ్రాహ్మణ పరివారానికి ప్రియంగా ఉండాలి. 3, తమ యథార్థ పురుషార్థానికి కూడా ప్రియంగా ఉండాలి. బాప్దాదా మాలలో మణిని గుచ్చేటప్పుడు ఈ 3 విషయాలను పరిశీలిస్తే మణి చేతిలోనే ఉండిపోతుంది, మాలలోకి రావటం లేదు. బాబాకి ప్రియంగా కావాలి, బ్రాహ్మణ పరివారానికి ప్రియంగా కావాలి, తమ యథార్థమైన పురుషార్థానికి కూడా ప్రియంగా కావాలి. ఈ 3 విషయాలు పరిశీలించుకోండి, అప్పుడే బాబా మాలలో మణిగా అవుతారు. త్రిమూర్తి తండ్రి ద్వారా 3 సంబంధాల ద్వారా విశేషంగా ఈ 3 సర్టిఫికెట్లు తీసుకోవాలి. అప్పుడే మాలలో సమీపమణిగా అవుతారు. మొదటి నెంబర్ మణిగా, విజయ నెంబర్గా కావాలి మీరు. కనుక మీ స్థితిని మీరు పరిశీలించుకోండి. బాబా మాలలో మణిగా అయ్యేటందుకు ఈ 3 విషయాలలో
నేను ఏ శాతంలో పురుషార్థం చేస్తున్నాను, బాబాకి ఇష్టమైన వారిగా ఎంతవరకు అయ్యాను, పరివారానికి ఇష్టంగా ఎంతవరకు అయ్యాను, యథార్థమైనటువంటి పురుషార్థాన్ని నేను ఎంత ప్రేమతో చేస్తున్నాను, ఇది పరిశీలించుకోండి అని చెప్తున్నారు బాబా. ఓం శాంతి. ఆత్మిక తండ్రికి ఆత్మిక పిల్లల యొక్క ప్రియ స్మృతులు మరియు నమస్తే నమస్తే. ఓం శాంతి.